హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిసు ఫార్మ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన కోడి పిల్లలకైతే ఈ రోజుకి అంటే మన పెట్టలు అనగబెట్టి 21 రోజు అయితే అయిపోయిందండి. ఇవైతే పిల్లల్ని చేసినాయి. సో ఎన్ని చేసినాయి ఏంటనేది చూపిస్తాను. దీంట్లో ఒక ఘోరమైన పని కూడా జరిగింది, అది కూడా మీకు చెప్తాను. సో వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. రండి చూపిస్తాను పిల్లలు ఎన్ని చేసినాయి ఏంటనేది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇవైతే కిందకు కూడా వచ్చేసినాయి. ఇవి చూడండి, ఇవైతే కిందకు కూడా వచ్చాయి అనమాట. అంటే ఇవి ఎందుకు కిందకు వచ్చినాయి అని అంటే, ఇవి పైన అనగబెట్టాను కదండి, పైన అనగబెట్టిన నల్ల పెట్ట మొత్తం అన్ని చేసింది అనమాట. అంటే ఎన్ని చేసిందో చూడలేదు, ఇంకానే చూద్దాం, ఇప్పుడు తీద్దాం అన్నిటిని కూడా. ఈ పైనుంచి కిందకైతే దూకేస్తున్నాయి ఇవి. సో ఎన్ని చేసింది ఏంటనేది చూపిస్తాను. ఈ అందాక ఇక్కడ మనకి ఒక ట్రై అయితే ఉంది, ఆ ట్రైలో అయితే వేద్దాం. చూడండి, ఈ ట్రై ఉంది కదా, పిల్లలన్నింటిని కూడా ప్రస్తుతానికి ఈ ట్రైలో వేద్దాం. సో ఎన్ని చేసిందో లెక్క పెడదాం. మనం 15 గుడ్లు అయితే పెట్టాం కదా వీటికి. 2 3 4 7 8 9 10 11 12 13 14 15 పిల్లలు అయితే వచ్చేసినాయి అండి. సో పెట్టను కూడా అయితే దింపేద్దాం. ఇక్కడ చూడండి, 15 పిల్లలకు చేసేగా. ఇక్కడ ఇంకోటి చూడండి, 16 గుడ్లు అనమాట. అంటే తర్వాత నేను ఏం చేశానంటే, ఒక గుడ్డు ఎక్స్ట్రా మిగిలితే దీంట్లో అయితే పెట్టేశాను. ఆ విషయంలో నేను వీడియో అయితే చేయలేదు. సో దానికోసం ఎక్స్ట్రా పిల్లలు అనమాట, అంటే 16 పిల్లలు. ఇది పెట్టినట్టు మొత్తం పిల్లలన్నింటిని అయితే చేసిందండి. ఇది చూడండి, మొత్తం పిల్లలన్నింటిని కూడా చేసింది. గుడ్లు కూడా ఏమి పోలేదు అసలు. అలాగే ఇంకో ఘోరమైన విషయం అని చెప్పాను కదండి, అది కూడా ఏంటో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇవి ఇలాగ ఉంటే మనం ఈ పెట్టని అలాగే ఎర్ర పెట్టని కూడా ఒకసారి అనగబెట్టామన్నమాట. చూడండి, అంటే ఒకరోజు అంటే గుడ్లు సెపరేట్, అంటే ఇంక్యుబేటర్లో పెట్టానని చెప్పాను చూసారా, అవైతే ఎర్ర పెట్టగెట్టిన గుడ్లు అనమాట, ఇంక్యుబేటర్లో పెట్టినవి. ఇవేమో డైరెక్ట్ అట్టుకొచ్చి పెట్ట కిందనే పెట్టాము. చూడండి, ఒకసారి దగ్గర చూపిస్తున్నాను చూడండి. వాటికి 15 గుడ్లు పెట్టాము. ఈ ఈ ఎర్ర పెట్టకు కూడా 15 గుడ్లు పెట్టాము అనమాట. ఇది వచ్చేసి ఒక్క గుడ్డు కూడా చేయలేదు పిల్లల్ని. మొత్తం అన్నీ పాడైపోయినాయి అనమాట. మొత్తం ఇవన్నీ 20 గుడ్లు అయితే వేస్ట్. ఇంక్యుబేటర్లో 5 గుడ్లు అయితే ఉంచానని చెప్పాను కదా, 5 గుడ్లు కూడా తీసుకొచ్చేసానండి. అవి కూడా తీసుకొచ్చి దీని కింద పెట్టేశాను. సో ఇవైతే పెట్టినట్టు చేసింది, అంటే డైరెక్ట్ నేను తీసుకొచ్చి పెట్ట కింద పెట్టాను కాబట్టి. ఇవి చూడండి, మొత్తం ఒక్క పిల్లను కూడా చేయలేదనమాట. ఇదంతే, మొత్తం గుడ్లన్నీ వేస్ట్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇంక్యుబేటర్ జోలికి మళ్ళీ తప్పుదారి వెళ్ళకూడదని అర్థమైంది. కష్టమైనా సరే 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని గుడ్లని ఖచ్చితంగా పెట్టల ద్వారా అనగబెట్టుకుంటాం తప్ప మళ్ళీ ఇంక్యుబేటర్ జోలికి అయితే వెళ్ళనమాట. సో ఇంత కష్టపడి మనం అవుట్పుట్ దింపాలంటే ఇంత ట్రై చేస్తుంటే ఇలాంటి దిక్కులనే ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయిపోయేది ఈ పిల్లల దగ్గరేనమాట. సో నేను కూడా ఈ పొట్టు ఫెయిల్ అయిపోయినట్టే అర్థం. ఎందుకంటే మనం 20 గుడ్లను అయితే వేస్ట్గా తీస్తాం. ఇవి మొత్తం ఊగిపోతుంది అనమాట, అల్లిపోయినాయి. సో ఎందుకు పనిచేవి. సో వీటిని అయితే తీసేయాలి. ఒక్క గుడ్డు కాకపోతే ఒక్క గుడ్డు కూడా చేయలేదండి. మొత్తం 20 గుడ్లు పెట్టాం. 20 గుడ్లలో కనీసం ఒక్క గుడ్డు కూడా చేయలేదు. మొత్తం అన్నీ కూడా అలల్లా ఆడిపోతుంది అనమాట, పోయినవి. సో తర్వాత మనం ఇంకో పెట్ట నానబెట్టాం కదా, అవి వచ్చేసి ఇదిగోండి. దీనికైతే 12 గుడ్లు అయితే పెట్టాము. ఆ 12 గుడ్లు కూడా అది బాగానే ఉంది, దానికి బాగానే పడుకుంటుంది. సో ఇది ఎన్ని చేస్తుందో చూడాలి ఈ 12 గుడ్లకి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇలా ఇంక్యుబేటర్ బారిలో పడి ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారో ఏంటో నాకు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మనకైతే ఎక్కువ శాతం అన్ని నల్ల పిల్లలు వచ్చినాయి, అంటే పచ్చకాయ పిల్లలు అనమాట. మన చిన్నోడు పెద్దోడు కలిపి ఉంటాయి పిల్లలు ఇవి. సో వీటిని పెంచి ఎలా అవుతాయో ఏంటనేది చూద్దాం. ఈ కాడ నుంచి డైలీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీటి ప్రతి అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.